ప్రతి తల్లి నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలా ఉన్న తల్లి కుటుంబాన్ని కట్టుకుంటుందండి. అలా ఉన్న తల్లి పిల్లల్ని వాక్యంలో పెంచుకుంటుంది. అలా ఉన్న తల్లి కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకుంటూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? ప్రార్థన చేసుకొనే స్కూల్కి వెళ్ళాలి నాన్న అని చెప్పాలి. ప్రార్థన చేసుకొని మనం భోజనం తినాలి నాన్న అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ మనకు అనుగ్రహింపబడుతున్నాయంటే అది ఎవరి దయ వలన అనుగ్రహింపబడుతున్నాయి? దేవుని దయ వలన అనుగ్రహింపబడుతున్నాయని ప్రతిదినం ప్రతిరోజు పిల్లలకి వాక్యాన్ని నేర్పిస్తూ మనం ముందుకెళ్ళాలి. పిల్లలు పడుకున్నప్పుడు నేర్పించాలంట, త్రోవలో వెళ్ళేటప్పుడు నేర్పించాలంట, కూర్చున్నప్పుడు నేర్పించాలంట. అంటే సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే పిల్లలు వాక్యంలో ముందుకు వెళ్తారు. అలాగే మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేస్తాం? కట్టుకుంటాం ప్రియులారా.